దైవజనుడి ద్వారా దేవుడు మాట్లాడి నీతో హెచ్చరిక చేసినప్పటికీ కూడా నీ నోటి క్రియలను నువ్వు మార్చుకోలేకపోతే నన్ను అడిగితే నీ నోటి ద్వారా నీ శాపాన్ని నీవే పొందుకుంటావు. నీ నోటితో పలికే ప్రతి మాట అది దీవెన అయితే నీ మీదికి దీవెన వస్తుంది. అది విరోధంగా నువ్వు మాట్లాడడం మొదలు పెడితే మనుషులతో విరోధత్వాన్ని పొందుకుంటావు, దేవునితో విరోధత్వాన్ని పొందుకుంటావు. నీ నోటి ఫలము ద్వారా నువ్వు ఎక్కడ చల్లవు, ఎక్కడ నిన్ను మంచివారనరు. ఎక్కడికి వెళ్ళినా కూడా నీ నోటిని బట్టి అసహించుకుంటారు నిన్నే. ఎందుకు? నీ నోటి యొక్క మాట ఎదుటి వారిని గాయపరిచేదిగా, ఎదుటి వారిని అర్థం చేసుకోకుండా, ఎదుటి వారి తప్పులను చూపిస్తూ, ఎదుటి వారిని బాధ పెడుతూ, ఎదుటి వారిని హింసిస్తూ, నిజంగా ఇంత భయంకరంగా నీ నోటి ఫలము ఉంది అంటే అసలు నీది నోరేనా? నోటి ద్వారా కొంతమంది శపించబడిపోతుంటారండి.